సార్ మీరు స్కూల్లో కూడా టీచర్‌గా పనిచేశారు అని విన్నాను. మీకప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేది? ఎలా అనిపిచ్చేది? అసలది ఎలా స్టార్ట్ చేశారు? డెఫినెట్‌గా షేర్ చేసుకుంటా. అయితే ఎంఎస్సి ఫస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఎంఎస్సి ఆంజనేయులు సార్ మా గురువుగారు. ఇప్పుడు శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్‌లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ. నారాయణలో కూడా వర్క్ చేశారు కార్పొరేట్ సెక్టర్‌లో. ఓకే. ఫైనల్‌గా జేఈ మెయిన్స్ పేపర్ సెట్టింగ్ ఇప్పటికీ ఫిజిక్స్ పేపర్ సార్ చేతుల మీకెళ్ళే వస్తుంది. వారంటే నాకు చాలా 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 రెస్పెక్ట్, చాలా అంటే ఇష్టం కూడా, చాలా గౌరవం కూడా. సార్ మాకు ఎంఎస్సి కోచింగ్ ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. అరే సవ్వాలేదు బిడ్డ, ముచ్చడలేదు, ఆయన ఊత పదం అనేది. అరే ఎంఎస్ అంటే ఏముండదురా, టీవీలో సినిమాలలో చూడమారా, ఇట్లా మంచి ఇట్లా ఆడుకుంటూ పోయి ఎంజాయ్ చేయాలరా, ఎక్కువ రిస్క్ తీసుకోవద్దురా అని చెప్పినట్టు. అదొక్కటి నేను మైండ్లో బాగా సేవ్ చేసుకున్నా. మా సార్ చెప్పింది గుర్తుకుంది. రైట్, నేను ఎంఎస్సి ర్యాంక్ వచ్చింది, భవన్స్ కాలేజీ అడ్మిషన్ తీసుకున్నా, భవన్స్ న్యూ సైన్స్ కాలేజీ, ఎంఎస్సి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్. మనం సార్ చెప్పింది గుర్తుంది కాబట్టి ఫస్ట్ డే మనం ఎందుకు పోతాం, పోం. సెకండ్ డే పోయింటి, సెకండ్ డేనో థర్డ్ డేనో కాలేజీలో జాయిన్ అయినా. జాయిన్ అయ్యేసరికి మా దోస్తులు అందరూ అప్పటికి సీరియస్గా క్లాసులు వింటారు, అంతా సిచ్యువేషన్ అంతా సీరియస్గా నడుస్తుంది. అక్కడ పిల్లలు సార్ వాళ్ళకి భయపడతారు, రెస్పెక్ట్ కూడా ఇస్తారు. బికాజ్ ఆఫ్ పేపర్ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు, కరెక్షన్ కూడా వాళ్ళే చేస్తారు. సో ఆ ప్రాసెస్ నాకు తెలియదు. నేను వెళ్ళేసరికి సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంది. క్లాస్లో కూర్చున్నా, వెళ్ళి నా దోస్తులు అందరూ బయట ఉన్నారు, ఇక్కడ టైం కాలేదు, లోపల బ్యాక్ సైడ్ ఒక బెంచ్లో కూర్చున్నా. ఐ థింక్ హరిక మా క్లాస్మేట్, తను వచ్చి నన్ను విజ్ చేసింది సేకాండ్ తోటి. ఫస్ట్ టైం ఒక అమ్మాయికి సేకాండ్ ఇవ్వాలనేది లైఫ్లో ఫస్ట్ టచ్ అయిన ఎక్స్పీరియన్స్. చేతి వణుకుతుంది, ఇట్లా వైబ్రేట్ అవుతుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఎందుకంటే 10th క్లాస్ వరకు మనం బ్యాక్ బెంచ్, మనతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, గర్ల్స్. ఇంటర్మీడియట్ వచ్చేసరికి రోజు వీళ్ళు కొడుతుంటే ఇంకొకరు వచ్చి నాతో మాట్లాడతారు. మనము మన సిచ్యువేషన్ తెలుసు కాబట్టి అది అయిపోయింది. డిగ్రీలో గర్ల్స్ లేరు నా గ్రూప్లో, సో అది పోయింది. ఫస్ట్ టైం నా హిస్టరీలో, నా లైఫ్లో ఒక అమ్మాయి వచ్చి విజ్ చేయడం ఫస్ట్ టైం. జోబులో చేతుంది, వణుకుతుంది, చేతి వెళ్తలేదు బయటికి, ఏం చేయాలో అర్థమవుతుంది. అమ్మ అట్లా చెమటలు కారుతున్నాయి. అమ్మాయికి అర్థమైపోయింది, అమ్మాయి వీడు ఏదో ఎర్ర బస్ ఎక్కువ వచ్చి ఉంటాడు, ఇక్కడికి బై మిస్టేక్ అడ్మిషన్ తీసుకుంటాడు, ఎందుకులే, ఓకే 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 కూల్ 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 అని చెప్పి వెళ్ళి ముంగల కూర్చుంది. అమ్మ సాయించరా నాయన అనుకొని కూర్చున్నా. మా ఫ్రెండ్స్ వచ్చారు, క్లాస్ స్టార్ట్ అయింది. ప్రహ్లాద్ సార్ అని చెప్పి ఫస్ట్ అవర్ క్లాస్ తీసుకుంటున్నాడు, సూపర్ చెప్తున్నాడు. ఫస్ట్ టైం ఇంగ్లీషు నేను ఫ్లూయెన్సీ కానీ వినడము, ప్రొఫెసర్స్ టీచింగ్ ఎట్లుంటుంది, ఏం చెప్తున్నాడు అంటే ఇంగ్లీషు స్టార్ట్ చేసిండు, ఏదో అంటుండు, లాస్ట్లో ఉషు ఉషు అంటుండు ఇంగ్లీష్. అమ్మా ఒక్క ముక్క ఎక్కి సస్తే ఏం అర్థమవుతలేదు, మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. అమ్మ మా సార్ చెప్పింది, ఆంజనేయులు సార్ చెప్పింది ఒక తీరు ఉంది, ఇక్కడ డిఫరెంట్గా ఉంది, ఏంది ఇదంతా ఏదో అవుతుందని చెప్పి ముంగల హనుమంతరావు అని మా దోస్తున్నాడు, వరంగల్ ప్రాపర్ వాంది, ఇప్పుడు సాఫ్ట్వేర్, వాడు మంచి లైఫ్లో వెల్ సెటిల్డ్. వాడిని ఇట్లా టచ్ చేసిన, అరే అరే బై ప్లీజ్ బై, ఈసారి ఏం చెప్తాడు, హై ఆగ్రా బై తర్వాత చెప్తా, కూర్చున్నాడు. ఆడు భయపెట్టించాను, మా ఇంద్రనాయన అని చెప్పి ఇట్లనే కూర్చొని ఇట్లనే చూస్తున్నాం, అందరూ సీరియస్గా క్లాస్ వింటారు. క్లాస్ అయిపోయింది, బ్రేక్ వచ్చింది, బయట కూర్చున్నాం. క్యాంటీన్ దగ్గర కూర్చున్నప్పుడు మళ్ళీ ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా దోస్త్ దగ్గరికి వెళ్ళి నేను డిసైడ్ అయినా, ఈ ఎంఎస్ వద్దురా, నాకేమొద్దురా నాయన, నాకు బీడీ కూడా వచ్చింది, గౌట్ ద ర్యాంక్, బీడీ బెస్ట్ ర్యాంక్ ఎట్ ద సేమ్ టైం. మా సార్ సజెషన్ చేసింది కాబట్టి ఎంఎస్కి వచ్చిన, నేను ఎంఎస్సీ ఫిజిక్స్కి వచ్చిన. సో ఇక బీడీకి వెళ్ళిపోవాలని మెంటలీ ఫిక్స్ అయినా, ఆంజనేయులు సార్కి ఫోన్ చేసినా, కన్ఫర్మ్ చేసేసుకున్నా. సార్ నేను ఉండా సార్ అని చెప్పిన, అరే పిచ్చోడు వారు ఒక 2 days క్లాస్లో కూర్చోండా, నీకు నచ్చకపోతే నేను తీసుకెళ్ళి చేంజ్ చేస్తాను సార్, నీకోసం వెళ్తున్నా సార్ క్లాస్కి, లేకపోతే వెళ్ళకపోతే అని చెప్పి వచ్చి మళ్ళీ ఆ బ్రేక్ టైంలో మా దోస్తులతో కూర్చున్నా. వాడిని అడిగిన, అరే నిజంగా చెప్పాయి క్లాస్ ఖతర్నాక్ క్లాసా అంటే, అప్పుడు వాడు రియాలిటీ అయిపోయింది. అరే మదన్న అది ఎవ్వరికి అర్థమవుతలేదు భయ్, ఆ క్లాసు ఏం చెప్తుందో ఏం తెలుస్తుందో ఎవ్వరికి మైండ్కి ఎక్కలేదు. పక్కకు మళ్ళీ నా కాలు ఊపిన చేతులు లేపు క్వశ్చన్లు ఆడుతున్నాడు, భయపడిస్తున్నాడు. ఆయన ఏం చేయాలి అర్థం కాక ఇట్లనే కూర్చొని చూస్తున్నాం భయ్ అని చెప్పిండు. వా మస్తు సంతోషం అనిపించింది నాకు ఆ టైంలో. ఎందుకంటే అందరికి అర్థమైతే నాకు ప్రాబ్లం, కానీ ఎవరికి అర్థం కాకపోతే నాకు ప్రాబ్లం ఏంది. అందరు పాస్ అయితే నేను పాస్ అవుతా, అందరు ఫెయిల్ అయితే నేను ఫెయిల్ అవుతా. సో ఫుల్ హ్యాపీగా అనిపించింది. అక్కడ నుంచి ఆ ఫ్రెండ్స్ తోటి మంచి రిలేషన్ ఫామ్ అయింది, మంచి బాండింగ్ ఉండే ఫ్రెండ్స్, ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నాం. ఎంఎస్లో నాగరాజ్ అని నా బెస్ట్ దోస్త్ మస్తు ఉండే, రాజ్కుమార్ అన్న, అట్లా అనిల్ అని చెప్పి చాలామంది ఉంటే, సంతోష్ అని, మంచి మంచి ఫ్రెండ్స్. ఆ టీమ్ తోటి వర్క్ చేస్తూ చదువుకుంటూ ఎంఎస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నా. టీచింగ్ ఫీల్డ్ ఎట్లా స్టార్ట్ అయింది అనేది క్వశ్చన్. ఇక్కడ 2 టాస్కులు ఉన్నాయి. నేను చదువుకునేటప్పుడు అప్పటి వరకు నాకు ఎకనామికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి పార్ట్ టైం జాబ్ చేస్తూ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసిన. అక్కడి వరకు నాకు తెలిసినంత వరకు మనిషికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే, చాలామంది అంటుంటారు అంటే ఇట్లా ఆస్తి ఉండాలి, ఇట్లా కారు ఉండాలి, లైఫ్ ఇట్లా రాయల్గా ఉండాలి, లాయల్గా ఎంజాయ్ చేస్తుండాలి అని చెప్తుంటారు. అవి వరాలు పోయి అట్లా వరాలు ఉండాలి, దేవుడు కొందరికి రాసి పెడతాడు, మనకు కొందరికేమో ఇట్లా ఇట్లా వెట్టి చాకి రాసి పెడుతుంటాడు అని చెప్పి అంటుంటారు.
నా దృష్టిలో నాకు తెలిసినంత టు మై నాలెడ్జ్ భగవంతుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే పేదరికం. దానికి మించిన గొప్ప వరం భూమి మీద ఇంకొకటి లేదు. ఎవడైతే పేదరికంలో పుడతాడో ఆ పేదరికం ప్రతి ఒక్కటి వాడిని నేర్పిస్తుంది. కష్టం నేర్పిస్తుంది, ఆకలి నేర్పిస్తుంది, బతుకు నేర్పిస్తుంది, ఎలా బతకాలో నేర్పిస్తుంది, ఓడిపోయినప్పుడు ఎలా లేవాలో నేర్పిస్తుంది, ఎలా వినయంతో ఉండాలో నేర్పిస్తుంది, ఒకరిని ఎట్లా గౌరవించాలో నేర్పిస్తుంది. మనం ఒకరి దగ్గర నుంచి నేర్చుకోవాలంటే వాళ్ళతో ఎలా రిలేషన్ ఫామ్ చేసుకోవాలో నేర్పిస్తుంది. అందుకని నేను నా స్టూడెంట్స్ కూడా చాలామంది చెప్తుంటాను, అరే జీవితంలో మనం ఎప్పుడు సక్సెస్ అవుతామంటే ఎవరికైతే కడుపు కాలుతుందో, ఎవరికైతే ఆకలేక ఎప్పుడైతే కడుపు మాలుతుందో, కడుపు ఆకలి అవుతుందో, బాధ భరిస్తాడో వానికి టైం వాల్యూ తెలుస్తుంది. ఎవరికైతే ఆ టైం వాల్యూ తెలుస్తుందో వాడికి జీవిత విలువ తెలుస్తుంది. ఎవరికైతే జీవిత విలువ తెలుస్తుందో వాడు మాత్రమే లైఫ్లో సక్సెస్ అవుతాడు. అంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ కడుపు కాలాలి. ప్రజెంట్ యూత్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉందంటే పేరెంట్స్ కష్టపడుతున్నారు, వాళ్ళ గురించి వీళ్ళకి తెలియదు, టైంకి అన్నీ పెడుతున్నారు, వాడు హ్యాపీగా తింటున్నాడు, జాలీగా ఎంజాయ్ చేస్తున్నాడు, రేపు ఫ్యూచర్ ఏందనేది వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడెందుకు హరిబరి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వాడి లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు యూత్ అంతా కూడా. సో దట్ ఈస్ రాంగ్ వే 100%. అబ్సల్యూట్లీ నా లైఫ్లో నేను నేర్చుకున్న గొప్ప కాన్సెప్ట్ కూడా అది. ప్రాక్టికల్గా నాకు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ ఏంటంటే పేదరికం. మా అమ్మ నాన్న బాగా కష్టపడేటోళ్ళు, వ్యవసాయం, డబ్బులు ఉండేవి కావు, తినడానికి తిండి కూడా చాలా ప్రాబ్లం అయి ఉండేది. అది నాకు అవన్నీ అడ్వాంటేజెస్గా అయినాయి, అవన్నీ నాకు ప్లస్ అయినాయి. జీవితంలో చాలా నేర్చుకున్నా. ఇంటర్మీడియట్లో కూడా నా ఫ్రెండ్స్ నా మీద హేళన చేస్తున్నప్పుడు, నా లెక్చరర్స్ మా గురువులు నన్ను పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు నేనెందుకు మారకూడదు, నన్ను నేనెందుకు మార్చుకోకూడదు, నా లైఫ్ నేనెందుకు చేంజ్ చేసుకోకూడదు అంటే ఇక్కడ అల్టిమేట్ ఏంటంటే ఎవరి జీవితాన్ని మార్చరు, మన లైఫ్ని మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. సో హౌ టు చేంజ్ అనేది నీ జీవితం నీ చేతిలో ఉంటుంది, దాన్ని ఎట్లా మార్చుకుంటావు అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ ప్రాక్టికల్గా నేను వచ్చినటువంటి పాత్, నేను వచ్చినటువంటి వేలో నాకు నా లైఫ్ నేర్పించింది. అదే నన్ను సక్సెస్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా నేను అదే అనుకుంటా. సో ఆఫ్ కోర్స్ సో ఆ విధంగా ఎంఎస్సి అయిపోయింది. నాకు ఇంటర్మీడియట్లో ఇంకొక గురువు ఉన్నాడు, రాజవర్ధన్ రెడ్డి సార్. ఇప్పటికీ నాకు చాలా 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 ఇష్టమైన గురువు ఎవరంటే మా రాజవర్ధన్ రెడ్డి సార్. నాకు బాధ వచ్చినా సంతోషం కలిగినా నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన సార్ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి సార్ సజెషన్ తీసుకుంటా, సార్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటా. సార్ ఇది కాన్సెప్ట్ సార్ ఎట్లా వెళ్దామంటే సార్ బ్యూటిఫుల్ మంచి ఆయన, అరే మధు అట్లా కాదురా ఇట్లా ప్లాన్ చేసుకో, మరి ఓకేనా అని చెప్పి మంచి సజెషన్ చేస్తుంటాడు సార్. సో నాకు చాలా 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 గౌరవం, వారంటే చాలా అభిమానం, ప్రేమ, ఇష్టం కూడా. సారు బిఎన్ రెడ్డిలో ఉండేవాళ్ళు, ఆ గుట్ట కింద ఒక ఇల్లు ఉండేది, ఇంట్లో ఉండేవారు. దోస్తుల ద్వారా సారు ఇల్లు అడ్రస్ మొత్తం తెలుసుకొని సార్ దగ్గరికి వెళ్ళినా. జనరల్గా మనం బ్యాక్ పెయిన్ స్టూడెంట్ కాబట్టి గుర్తుండదు సార్కి, బాగా క్లాస్లో చదివేటోళ్ళు జనరల్గా సార్కి గుర్తుంటారు, కామన్గా ఏ లెక్చరర్ కానీ ఇది కామన్ కాన్సెప్ట్. సో నేను వెళ్ళి సార్ని మీట్ అవ్వగానే చెప్పండి ఎవరు బాబు నువ్వు అంటే, సార్ ఇట్లా నేను నీ స్టూడెంట్ని సో అండ్ సో బ్యాచ్ అంటే, ఓకే చెప్పు మధుకర్ మరి ఏం చేయాలనుకుంటున్నావు అంటే, సార్ మన కాలేజీలో ఏమైనా చాయిస్ ఉందా సార్ టీచింగ్ ఫీల్డ్, నేను టీచింగ్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. అంటే ఈ కాన్సెప్ట్ నా మైండ్లోకి బ్రెయిన్లోకి ఎట్లా వచ్చిందంటే, ఇంటర్మీడియట్లో ప్రతిరోజు మా లెక్చరర్స్ కొడుతుండేటోళ్ళు, ఫ్రెండ్స్ నవ్వేటోళ్ళు, హేళన చేసేటోళ్ళు. ఒక గోల్ పెట్టుకున్నా, ఒక లక్ష్యం పెట్టుకున్నా మైండ్లో, నా జీవితంలో నేను బ్రతికుంటే నా లైఫ్ని కనుక నేను మార్చుకోగలిగితే, ఒకరోజు నా జీవితంలో వస్తే డెఫినెట్గా ఈ కాలేజ్లో ఇదే ప్లేస్లో నేను అవమానం పొందిన ఈ ప్లేస్లో ఈ బోర్డు దగ్గర నిలబడి ఒక్క సెకండ్ జీవితంలో ఒక లెక్చరర్గా ఒక టీచింగ్ చేయాలి భయ్ అని చెప్పి స్ట్రాంగ్గా రాసి పెట్టుకున్నాను. అది ఎప్పుడు మర్చిపోలేదు. సో ఆ లైన్ అప్పుడు నాకు యూజ్ అయింది. సార్ దగ్గరికి వెళ్ళి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన, అది మధుకర్ సమ్మర్ ఇది ఎంసెట్ క్లాసెస్ నడుస్తుంది, మరి బేటా వస్తావా కాలేజీకి చెప్తావా అన్నాడు. అయ్యో వై నాట్, డెఫినెట్గా చెప్తా సార్ అని చెప్పిన. అయితే సార్ తీసుకెళ్ళిండు, ఇంట్రడ్యూస్ చేసిండు, డెమో ఇప్పించిండు, డెమో సక్సెస్ అయింది. మధు నువ్వు సెలెక్టెడ్ బేటా, ఓకే కంటిన్యూ అని చెప్పిండు. నా లైఫ్, నా జర్నీ అక్కడితో మా గురువుగారి ఆశీస్సులతో ఆ కాలేజ్లో టీచింగ్ అనేది స్టార్ట్ అయింది. బట్ దానికి బిఫోర్ ఒక సీక్రెట్ ఉంది. సీక్రెట్ ఏంటంటే, ఇది అఫీషియల్గా నా లక్ష్యంతో పరిగెత్తుకుంటూ పోయినటువంటి సందర్భంలో వచ్చినటువంటి అవకాశం. బట్ ఇక్కడ మారుతున్నటువంటి ఆకలి, కడుపు, ఈ బాధ, నా పేదరికం నాకు ఈ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లోకి ముందే తీసుకొచ్చింది. ఎగ్జాక్ట్లీ ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎంఎస్సి సెకండ్ ఇయర్లో ఉన్న రమేష్ అని మా సీనియర్ ఉంటుండే అన్నట్టు. తను దిల్షునార్లో ఎస్ఎస్వి ఇన్స్టిట్యూట్ అని ఉంది, ఎగ్జాక్ట్లీ వెంకటా థియేటర్కి ఆపోజిట్లో ఉంటుంది అన్నట్టు. సో తను అక్కడ ఫ్యాకల్టీ, మా సీనియర్. నేను అప్పటికి హోమ్ ట్యూషన్లు చెప్పేటోని, ఇంటింటికి వెళ్ళి కొద్దిగా ఎకనామికల్గా మంచి ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలకి మనం ట్యూషన్ చెప్తే వాళ్ళు సమ్ అమౌంట్ ఇచ్చేవాళ్ళు, హోమ్ ట్యూషన్ అంటాం దాన్ని. సో దాన్ని నేను ఫాలో అవుతూ వస్తున్నాను.
ఒకరోజు అనుకోకుండా రమేష్ అన్నకు కలిసినట్టు, అరే మధుకర్ ఏం చేస్తున్నావు అంటే, అన్న ఇట్లా హోమ్ ట్యూషన్ చెప్తున్నాను. ఎన్ని వస్తాయి డబ్బులు అంటే, ఎన్ని వస్తాయి అన్న, 2 హోమ్ ట్యూషన్ చెప్తున్నా, ఒక దగ్గర 1000 ఇస్తారు, ఒక దగ్గర 1500 ఇస్తారు, 2500 సరిపోతున్నాయి అన్న అమౌంట్, పర్వాలేదు, అమ్మకు బడన్ ఏం అవ్వట్లేదు, నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతున్నాయి, ఓకే హ్యాపీగా ఉందన్న అని చెప్పినట్టు. అరే గట్లా కదరా తమ్మి, నీకు మంచి ఆపర్చునిటీ ఇస్తా, దీనికంటే డబుల్ పేమెంట్ వచ్చే చాయిస్ ఇప్పిస్తా, వస్తావా నాతో అన్నాడు. అన్నా నువ్వు దేవుడు అన్న, నాకు ఏందన్నా హైదరాబాద్లో ఎవడు పట్టించుకోడు, ఇక్కడ ఈ హైదరాబాద్ అంటే ఎట్లుంటుందన్నా, నువ్వు నా కోసం వచ్చి నాకు జాబ్ ఆపర్చునిటీ ఇస్తా అంటే నేను ఎందుకు చెప్పానా, డెఫినెట్ నీతో పాటు నువ్వు ఏం చేయమంటే చేస్తాను, వస్తాపానా అని చెప్పి అన్న వెంబడి పోయినా. కాలేజ్ అయిపోయింది, మాది హాఫ్ డే కాలేజ్ ఉంటుండే. కాలేజ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ అన్నం కూడా తినలే, ఆకలి అవుతుంది, డైరెక్ట్ ఇన్స్టిట్యూట్ తీసుకుపోయాడు. ఇన్స్టిట్యూట్ తీసుకుపోయి అందులో వెంకటరెడ్డి అని డైరెక్టర్, తన ముందర కూర్చోబెట్టి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఇట్లా సారు ఎంఎస్సి ఇట్లా ఫిజిక్స్ లెక్చరరు, ఇట్లా సో ఇట్లా ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి గొప్పగా చెప్తుండు. నాకేం అర్థమవుతలేదు, నేను ఎంఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నా, నాది అయిపోయినట్టు చెప్తున్నాడు, లెక్చరర్ అని చెప్తున్నాడు, గ్రేట్ లెక్చరర్ అని చెప్తున్నాడు, ఏం చెప్తుండ్రు అయ్యా అన్న అని ఒక దిక్కు నెగిటివ్ ఆలోచించుకుంటూ ఇంకో దిక్కు అనుకున్నా, మా అన్న మంచోడు, ఇంత మంచిగా నా గురించి గొప్పగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు, ఎవరు దొరుకుతారు ఈ రోజులో అట్లా, రమేష్ అన్న చాలా మంచోడు, ఆయన దేవుడు ఏడ దొరికిండు అని మనసులో అనుకుంటున్నానంట ఆ సిచ్యువేషన్. అది తమ్మి ఇంట్రొడ్యూస్ అయిపోయింది. అరే పక్కకు ఈ బీడీ పోరలున్నారా, ఊకే లొలి పెడుతురు, ఒకటే లొలి, కొంచెం పోయి టైంపాస్ చేసినారు రా తమ్మి, ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత నువ్వు అనుకున్న ప్లేస్ మనం వెళ్ళిపోదామని. అన్నా వెళ్ళాలి తమ్మి కంపల్సరీ, అట్లా వేరాపో ఏమవుతుంది, ఎవరు లేరు, ఈరోజు లెక్చర్ రాలే, ఆబ్సెంట్ అయ్యిండు, కొంచెం టైంపాస్ చేసి రాపన్నా, టైంపాస్ అన్నట్టు ఆ టైంపాసే రాను, సరే అన్న పోయి వస్తా అని చెప్పి చాక్ పీస్ తీసుకున్నా, క్లాస్లో పోయినా, ఇట్లా లైక్ ఈ రూమ్ లాగానే ఇట్లా స్ట్రైట్గా పొడుగుగా ఉంది ఆ రూము, 150 స్ట్రెంత్ ఉంది క్లాస్లో. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ డిగ్రీలు అయిపోయి 2 years 3 years ఎంఎస్ అయిపోయి బీడీ కోచింగ్ కోసం వచ్చినట్టు, వాళ్ళంతా బీడీ క్లాస్, అది ఎంట్రన్స్ కోచింగ్ అది. మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, లేడీస్ వాళ్ళు శారీస్ కట్టుకొని ఉన్నారు, ముంగల ఇక్కడ దాకా చైర్లు ఉన్నాయి, ఇక్కడ దాకా కూర్చున్నారు. నాకు ఇది బోర్డు, నేను ఇక్కడ నిలబడ్డా, సబ్జెక్ట్ ఉంది, ఎంఎస్సి చించి పడేసిన మా ఆంజనేయులు సార్ నాకు అట్లా ఇచ్చిన కాంటెంట్, సో అది ప్రాబ్లం లేదు, క్లాస్ చెప్పాలి. చాక్ పీస్ తీసుకున్నా, విస్కాసిటీ చాప్టర్ చూస్ చేసుకున్నా, ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉంటుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అదే చాప్టర్ ఉంటుంది, వెయిటేజ్ కూడా హైయెస్ట్ ఉంటుంది, బీడీకి మంచి కాన్సెప్ట్ అది, రైట్. అది చూస్ చేసుకొని స్టార్ట్ చేసిన, టీచింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇట్లా ఒకసారి చూసిన ఫ్రెండ్స్ని అందరినీ, పిల్లల్ని, వాళ్ళ పిల్లలేంది నేను పిల్లగానే వాళ్ళ కింద క్లాస్లో చూసేసరికి చాక్ పీస్ ఇట్లా చేతి వణుకుతుంది. ఈ అమ్మ ఏంద్రయ్యా ఇంత పెద్దగా ఉన్నారు, వీళ్ళకు నేను చదువు ఎప్పుడు ఏంది, ఈ అమ్మాయి రమేష్ ఏడ దొరికిండ్రా అయ్యా, ఇళ్ళకి తీసుకొచ్చి నన్ను వదిలిపెట్టిపోయిండు, నేనేం చెప్తా, అమ్మ కాలు చేతులు వణుకుతున్నాయి, వైబ్రేషన్స్ వస్తున్నాయి బాడీలో, ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్. ఎక్స్క్యూజ్ మీ జస్ట్ 1 second ఇప్పుడే వస్తా అని చెప్పి చాక్ పీస్ ఆడబెట్టి ఇట్లా వెళ్తుంటే వెనక ఒకటి కామెంట్ చేసిండు, ఇక పడ్డది పో ఏవో చారుకుంటున్నా పో వెళ్ళిపో అని చెప్పి కామెంట్ చేసిన వాడు, అందరూ నవ్వురు వాడు చేసిన కామెంట్. తలకాయ తీసేసినంత బాధ అనిపించింది. ఎప్పుడో ఇంటర్మీడియట్లో పేజ్ చేసిన అవమానం మళ్ళీ రిపీట్ అయింది నా లైఫ్లో, కావద్దు అనుకున్నా రిపీట్ అయింది. ఈ జట్కా సవాల్ ఏదైతే అదవుతుంది అని చెప్పి మస్తు ఆకలి అవుతుండే, బయటకు వచ్చిన ఆ కుండలో నీళ్ళు పెట్టిరు, గ్లాస్ ఉండే, గ్లాస్ తీసుకున్నా, దన్న ఒక 4 glasses వాటర్ తాగిన, ఆడ పెట్టిన, ఏదైతే అదవుతుంది చూసుకుందామని చెప్పి చాక్ పీస్ తీసుకొని మళ్ళీ క్లాస్లోకి వచ్చిన, స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఎట్లా చెప్పినంటే ఎవ్వరు ముఖం చూడలే, ఎవరిని పట్టించుకోలే, బోర్డు టాపిక్ చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, బోర్డుకి చూసుకుంటూ చెప్పాలి, అది అయిపోయింది, దాన్ని రఫ్ చేయాలి, మళ్ళొక టాపిక్ చెప్పాలి, మళ్ళొక టాపిక్ చెప్పాలి, 1 hour నాన్ స్టాప్గా టీచింగ్ చేసేసిన, ఎక్కడ గ్యాప్ తీసుకోవాలి, ఎవ్వరు ముఖం చూడలే, క్లాస్ చెప్పేసిన, 1 hour సైలెంట్గా క్లాస్ విన్నారు. 1 hour తర్వాత నాకే డౌట్ వచ్చింది, ఎవరికైనా అర్థమవుతుందా, ఇది రీచ్ అవుతుందా, లేకుంటే సంథింగ్ ఏమన్నా జరుగుతుందా అని చెప్పి చూద్దాం, టెస్ట్ చేసుకుందాం ఒకసారి అని చెప్పి బ్యాక్ మళ్ళీనా. ఇంకా ఎట్లా టెస్ట్ చేసుకుంటాం, ఇప్పుడు మనం టీచ్ చేసింది వీళ్ళకి అర్థమైందా లేదంటే వాళ్ళని క్వశ్చన్ అడిగితే రిప్లై దాన్ని బట్టి మనం ఏం చెప్పినామో అర్థమవుతుంది. ఒక్కొక్కరిని లేపుకుంటూ క్వశ్చన్లు అడుగుకుంటూ వస్తున్నాం, కొంతమంది ఆన్సర్ చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. అడుగుకుంటూ నా టార్గెట్ ఆ లాస్ట్ అబ్బాయి, వాని దగ్గరికి పోయినా, లేపిన, క్వశ్చన్స్ అడుగుతున్నా. ఎన్ని క్వశ్చన్స్ అంటే ఎగ్జాక్ట్లీ మీ నంబరు 32 questions అడిగిన వాడిని నిలబెట్టి 32 questions అడిగిన. ఆడు నాకు 1-2 ఆన్సర్స్ ఇచ్చిన, మిగతా ఏమి ఇవ్వలేదు, సైలెంట్గా నిలబడ్డాడు. అంటే లైఫ్ అంటే ఇట్లుంటుంది భయ్ అని చెప్పి కథ నాకు చెప్పిన. అంటే ఇక్కడికి వచ్చి నిలబడి చాక్ పీస్ పట్టుకొని చెప్తే దాని విలువ తెలుస్తుంది. వెనక కూర్చున్నట్టు చాలా మాట్లాడతారు, మాట్లాడడం కాదు గొప్ప. సో అక్కడ మాట్లాడే వాళ్ళని గౌరవించడం గొప్పతనం భయ్. నీకు అది మిస్ అయింది, నువ్వు చదువులో సక్సెస్ అవుతావా లేదా నాకు తెలియదు, బట్ నేను నేర్చుకున్న లైఫ్లో ఏంటంటే చదువు అన్నం పెడుతుందో పెట్టదో నాకు తెలియదు, ఉద్యోగం ఇస్తుందో ఇవ్వదో నాకు తెలియదు,
బట్ మన లైఫ్లో మనం నేర్చుకున్న ఎథిక్స్ వాల్యూస్ ఏదైతుందో అది మాత్రమే మనని బతికిస్తాయి, మనకు లైఫ్ ఇస్తాయి బై. ఆ ఎథిక్స్ ఆ వాల్యూస్ లేని రోజు నువ్వు భూమి మీద బతికినా చనిపోయిన శవంతో సమానం బై అని చెప్పి నాకు వానికి ఎక్స్ప్లెయిన్ చేసిన. అర్థమైంది అబ్బాయి కూడా సారీ సార్ అని చెప్పి లాస్ట్లో ప్రౌడ్గా ఫీల్ అయినా, మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. సక్సెస్ అయినా రాబాయ్ అని చెప్పి చాఫీస్ ఆడబెట్టి నవ్వుకుంటూ బయటకు వచ్చేసిన. అప్పటికి 3-4 ట్రయల్స్ అయినా 2-3 వచ్చిపోయారు, వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, ఇది ప్రాసెస్ నడుస్తూ నేను 4th or 5th పర్సన్ ఐ థింక్ ఆ టైంలో వెళ్ళి ఒపీనియన్ పోల్ తీసుకుంటే సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అని వచ్చింది. మధుకరెడ్డి సార్ చాలా బాగా చెప్తాను, ఇంకొక 2-3 క్లాసెస్ చెప్పిస్తే ఓకే అని చెప్పి పిల్లలు ఒపీనియన్ ఇచ్చిరంట. ఇక రమేష్ అన్న, అరే మధు సక్సెస్ అయినవు రా, ఇదేరా నీ జాబ్ అని చెప్పి చెప్తుండు. ఊకో అన్న, వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు గాలకు నేను చదువు చెప్పుడేంది, నువ్వు జోక్ చేయకు. ఏదో వాడు అన్న మాటకి నేను టెంప్ట్ అయ్యి ఆవేశంతో పోయి కొద్దిసేపు గంట సేపు ఏదో యాక్టింగ్ చేసి వచ్చినా, మనతోటి కదా నీ జాబ్. అరే పిచ్చోడా, బయట జాబ్ చేసి నీకు 2500 ఇస్తారు, ఇక్కడ ఫర్ అవర్ 400 రూపీస్ ఇస్తారు. నీకు ఎన్ని గంటలు చెప్తే అన్ని 400 వస్తాయిరా, లెక్క పెట్టుకోరా ఒక నెలకు ఎన్ని డబ్బులు వస్తాయో నీకు అన్నాడు. వా మస్తు అనిపించింది నా లైఫ్లో ఆ అమౌంట్ చూడడం, అంత పెద్ద అమౌంట్ చూడడం ఫస్ట్ టైం. సో అక్కడ నా టీచింగ్ స్టార్ట్ అయింది తల్లి, ఫస్ట్ టీచింగ్. అట్లా ఎంఎస్ అయిపోయింది, ఆ ఇన్స్టిట్యూట్ అయిపోయింది. అక్కడ నుంచి రాజవర్ధన్ రెడ్డి సార్ నుంచి నా గోల్, నా లక్ష్యాన్ని నెరవేర్చుకునేటందుకు నేను ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళి యాజ్ ఎ లెక్చరర్గా నిలబడి 1 year నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా. అట్ ద సేమ్ టైం దిల్షునోర్లో ఎస్ఎస్వి ఇన్స్టిట్యూట్, రామయ్య, కుట్టి, విజేత, బీఈడి ఎంట్రన్స్ కోచింగ్, ఎంఎస్సి ఎంట్రన్స్ కోచింగ్, డిఎస్సి కోచింగ్, ఇట్లా కోచింగ్లు ఇస్తూ సబ్జెక్ట్ని ఒక ఊపిసి పెట్టిన తల్లి. మంచి అంటే పర్ఫెక్ట్ సబ్జెక్ట్ అయితే ఉండే. అంటే దీనికి అంతటికీ కారణం నాకు నా లైఫ్లో ఇద్దరు. ఒకరు రాజవర్ధన్ రెడ్డి సార్ ఇంటర్మీడియట్, రెండోది ఆంజనేయులు సార్ సబ్జెక్ట్ ఇచ్చిండు. ఆంజనేయులు సార్ ఇచ్చిన సబ్జెక్టు నాకు నా జీవితానికి ఉపయోగపడ్డది. తర్వాత జీవితాన్ని ఇచ్చింది మా రాజవర్ధన్ రెడ్డి సార్. సో రాజవర్ధన్ రెడ్డి సార్ నా లైఫ్కి దారి చూపించిండు, ఎలా వెళ్ళాలో పాత చూపించిండు. ఆయన కష్టాలు, ఆయన లైఫ్ని చాలా బాగుంటాయి చూసి నేర్చుకున్నా సార్ దగ్గర. సో ఇవి నన్ను ఈ ఫీల్డ్లోకి, టీచింగ్ ఫీల్డ్లోకి తీసుకొచ్చినాయి. బట్ వెరీ క్లియర్, నాకు క్లారిటీ ఉంది నా లైఫ్లో. ఒక్కటే మనసులో నేను ఏది ప్లాన్ చేసుకుని ఒక 10 years బిఫోరే మనసులో ఇమాజినేషన్ చేసుకుంటాను. నేను ఆఫ్టర్ 10 years నేను ఎట్లుండాలి, ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి ముందే ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ పొజిషన్లో కూర్చున్న ఈ రోజు కూడా నాకు ఒక 10 years ప్లానింగ్ నా మైండ్లో ఉంటుంది. నేను దాన్ని ముందు పెట్టుకొని రన్ చేస్తూ వెళ్తుంటా. సో ఎగ్జాక్ట్లీ ఆ రోజు కూడా నా మైండ్లో ఉన్నది ఏంటంటే, లైఫ్లో ఎవరి దగ్గర జాబ్ చేయొద్దు, ఎక్కడ జాబ్ చేయొద్దు, ఏదైతే అదవుతుంది. నేను నా ఓన్గా నేను వెళ్ళాలి, నేను నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది ఒక పెద్ద గోల్ పెట్టుకున్నాను. సో అందులో భాగంగా ఒక వండర్ ఏంటంటే, నేను అప్పుడు డిఎస్సి పడ్డది, కాంపిటీషన్ ఇప్పుడున్నంత కాంపిటీషన్ లేదు, అప్పుడు చాలా తక్కువ కాంపిటీషన్. అటెంప్ట్ చేస్తే జాబ్, అందులో నేను డిఎస్సి కోచింగ్ ఇచ్చిన. మనం అటెంప్ట్ చేస్తే పక్క జాబ్. నా స్టూడెంట్స్తో పాటు నా పిల్లలే వెళ్ళి అప్లై చేసారు డిఎస్సి ఎంట్రన్స్ కాంపిటీషన్. సో అప్పుడు టెట్ ఇవంతా ఏం లేదు, డైరెక్ట్ ఆల్ టికెట్ వచ్చింది. అస్తనాపురంలో మా రూమ్ ఉంటుండే, ఆల్ టికెట్ వచ్చింది. బస్ స్టాప్లో కూర్చున్నా. 10:30కి ఎగ్జామ్, దిల్షునోర్ సెంటర్. 10:30కి ఎగ్జామ్. ఇబ్రాహీంపట్నం డిపో నుంచి బస్సు రావాలి ఆ రూట్లో అస్తనాపురం. నేను 8:30కే కూర్చున్నా. చాలా టైం ఉంది. 8 o'clockకే కూర్చున్నా, చాలా టైం ఉంది. 10:30కి ఎగ్జామ్ అంటే మస్తు టైం ఉంది. 8 నుంచి 8:30 దాకా ½ an hour కూర్చున్నా బస్ స్టాప్లో, ఇంకా బస్సు రాలే. అరే నాకు కోపం వచ్చింది. ఈ అమ్మ ఎవరు రాస్తారా భయ్ ఈ ఎగ్జామ్, ఏదో పిల్లలు అప్లై చేసి రాయండి సార్ అంటే ఆల్ టికెట్ వచ్చింది కాబట్టి వచ్చిన. చల్ నేను ఎందుకు రాలి డిఎస్సి, నేను ఎందుకు రాస్తా ఎగ్జామ్, బస్సు కూడా లేట్ అయింది, చల్ వద్దని చెప్పి ఆల్ టికెట్ చింపేసి రూమ్లో పోయి వండుకొని తిని పడుకున్నా. సో ఆ రోజు కనుక నేను డిఎస్సి రాసుంటే ఈరోజు నేను ఒక గవర్నమెంట్ టీచర్ని అయ్యేవాడిని ఖచ్చితంగా. నా ఫ్రెండ్స్ నాతో పాటు చదువుకున్న నా దోస్తులు చాలామంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు. సో వాళ్ళతో పాటు నా జర్నీ స్టార్ట్ అయ్యేది. పొద్దుగాల లేవగానే బాక్స్ కట్టుకోవాలి, వెళ్ళాలి, మళ్ళీ రావాలి. ఇంటికాడ రాగానే ఆవిడ మళ్ళీ కొద్దిగా వేడివేడి అన్నం వండి పెడుతుంది, తినాలి. నెక్స్ట్ ఎల్ఐసి వేయాలా లేకుంటే పిల్లల్ని ఎడ చదివించాలా, గివే డిస్కషన్స్ ఉంటుండే. ఈ ప్రపంచంలో, చిన్న ప్రపంచంలోనే నా జీవితం అంతా అదైపోతుంది. బట్ దేవుడు నాకు ఒకటి రాసి పెట్టిండు కాబట్టి నేను ఎట్లా పోతా అట్లా. సో దేవుడే నాతోటి అది చేయించిండే అనిపించింది. అట్లా కాకుండా ఆ సెక్టర్ నుంచి బయటకు వచ్చేసి ఆ విధంగా చదువుతూ నెక్స్ట్ ఇయర్ ఇబ్రాహీంపట్నంకి వెళ్ళి 1 year వేయాలనుకున్నా అక్కడ. ఎందుకంటే ఆ ఏరియా కొద్దిగా రాష్గా ఉంటుంది, స్టూడెంట్స్ వాళ్ళకి ఎథిక్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి, ఏరియా వెరీ డిఫరెంట్ అక్కడ. సో ఇంకా అక్కడనే నేను జాబ్ చేస్తే మళ్ళీ నా లైఫ్ ఏమవుతుంది అని చెప్పి భయంతో బయటకు వచ్చేసి మహబూబ్ నగర్ ఒమేగా జూనియర్ కాలేజ్ అని చెప్పి ఉండే. ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తే వెంకటరామరెడ్డి అని నా ఎంఎస్సీ క్లాస్మేట్, తను అక్కడికి ఆ ఏరియాకి తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేసి అక్కడ ఆ ఇంటర్వ్యూలో అటెండ్ చేయించిండు. దాంట్లో సక్సెస్ అయినా ఆ కాలేజ్లో జాయిన్ అయినా. నేను ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంగా. సారు మోయిద్ సార్ అని ఉంటుండే, తను ముస్లిం.
చిన్న ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ చనిపోతే ఒక విలేజ్ వాళ్ళు దత్తత తీసుకొని బాగా చదివించారు ఆయనని. మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ ఇస్ నథింగ్ బట్ డెఫినేషన్ ఆఫ్ మోయిజ్ సార్ అని చెప్పొచ్చు అన్నట్టు. సో ఒక్కొక్క క్లాస్లో 100 స్టూడెంట్స్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 18 అవర్స్ టీచింగ్ చేసేటోడు. మార్నింగ్ ఎర్లీ అవర్స్లో వాయిస్ ఎట్లుంటుందో 18th పీరియడ్ కూడా సేమ్ వాయిస్తో టీచింగ్ చేసేటోడు. నేను చాలామంది చూసిన లైఫ్లో మ్యాథ్స్ చాలామంది భయపడుతుంటారు. సార్ ఏంటంటే అసలు ఫింగర్స్ మీద మంచి మంచి స్టోరీస్ చెప్పుకుంటూ మ్యాథ్స్ చెప్పేటోడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ లెక్చర్ నేను నా లైఫ్లో చూసింది. తన దగ్గర ఒక 1 year వర్క్ చేసిన, బట్ ఒక 10 to 15 years ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నా మోహిత్ సార్ దగ్గర నేను. నమ్ముతారా, తను ముస్లిము. మార్నింగ్ మసీద్కి వెళ్తాడు, బట్ ఆయన ఛాంబర్లో మొత్తం స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస బుక్స్ ఉంటాయి. భగవద్గీత ఉంటుంది. భగవద్గీతలో ప్రతి శ్లోకం తనకొచ్చు. ఏ శ్లోకం గురించి కాంటెంట్ స్టోరీ అడిగినా చెప్పేటోడు అన్నట్టు. సో బ్యూటిఫుల్. ఆయన ఫిలాసఫీ, ఆయన వే ఆఫ్ టాకింగ్ చాలా బాగుంది అన్నట్టు. బ్యాడ్ లక్ పాపం ఆయన లైఫ్ అంతా డిఫరెంట్ రూట్లోకి వెళ్ళిపోయిన తర్వాత దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ నేను 1 year సార్ దగ్గర చేసిన ఆ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతం. మోహిత్ సార్ ఒక అద్భుతం. ఎందుకు అద్భుతం అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. క్లాసెస్ నడుస్తున్నాయి డైలీ. మార్నింగ్ 8:30 క్లాసు, 8:30 to 10:30 వరకు 2 hours క్లాస్ అయిపోయిన తర్వాత 10:30 to 11 వరకు, 10:45 వరకు 15 minutes బ్రేక్ ఉంటుంది. ఆల్మోస్ట్ కాలేజ్ స్టార్ట్ అయ్యి ఐ థింక్ 3 months అయింది అనుకుంటా. బ్రేక్ టైంలో మనోళ్ళు నాతో పాటు వర్క్ చేసే ఫ్యాకల్టీ మంచి మిత్రులు, దోస్తులు చాలా బాగుంటుండే. చాలా నన్ను మంచిగా చూసుకునేటోళ్ళు. వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళు ఉంటుండే. నువ్వు హాస్టల్ ఉంటున్నావుగా మధుకర్ అని చెప్పి మంచిగా చూసుకునేటోళ్ళు. అయితే ఒకరోజు స్టాఫ్ రూమ్లో కూర్చొని వాళ్ళు ముచ్చట్లలో పడిపోయారు. బెల్ అయింది. బెల్ అయిన తర్వాత ఇమీడియట్లీ లెక్చరర్ క్లాస్కి వెళ్ళి స్టూడెంట్స్ని హ్యాండిల్ చేయాలి. 5 minutes అయింది, 10 minutes అయింది. వీళ్ళు బాగా ముచ్చట్లలో పడుతున్నట్టు. ఇది 1 day కాదు, ఇంచుమించు ఒక చాలా రోజులుగా ఇదే నడుస్తుంది తంతు. క్లాస్ అయిపోయిన ఒక 1/2 hour తర్వాత క్లాస్లోకి వెళ్ళి క్లాస్ చెప్పడం ఇట్లా నడుస్తుంది అన్నట్టు. ఎవరో కాంప్లైంట్ ఇచ్చి ఉంటారు సార్కి. ఒకరోజు వచ్చింది బేట. వచ్చి మంచి పర్సనాలిటీ బాగుంటుండే సార్ మోహిత్ సార్. ఇట్లా బాల్కనీ ఉంది, స్టాప్ రూము, టీ వచ్చింది, వీళ్ళు బెల్ అయింది, మిగతా వాళ్ళందరం క్లాస్కి వెళ్ళి క్లాసెస్ తీసుకుంటాం. నాకు ఎగ్జాక్ట్ స్టాప్ రూమ్కి ఆపోజిట్ రూమ్ నాకు క్లాస్ ఉంది, నేను క్లాస్ తీసుకుంటున్నా. వీళ్ళు ఆ 3-4 members కూర్చొని మస్తు ముచ్చట్లు పెట్టుకుంటారు. ముచ్చట్లలో బాగా అదైపోయారు, వాళ్ళు లీనమైపోయారు. మోహిత్ సార్ వచ్చిండు, ఎవరిని ఏమనలేదు, సైలెంట్గా బాల్కన్లోకి వెళ్ళి వెనక చేతి పెట్టుకొని నడుచుకుంటూ పోతున్నాడు. సీరియస్గా నేను అబ్జర్వ్ చేసిన, ఎక్కడో ఏదో అవుతారా ఈరోజు ఏదో కొడతట్టు ఉంది అని చెప్పి అనుకుంటున్నా, మైండ్లో అనుకుంటున్నా. బట్ క్లాస్ కంటిన్యూ చేస్తున్నా, చూస్తూ అబ్జర్వ్ చేస్తూ క్లాస్ తీసుకుంటున్నా. ఒకసారి పోయిండు, మళ్ళీ ఒక్కసారి ఇటు వచ్చిండు. వాళ్ళు మోహిత్ సార్ వచ్చిండు, డైరెక్టర్ అక్కడికి వచ్చి తిరుగుతున్నాడు అనే విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్ళ డిస్కషన్లో బ్రీఫ్గా మంచిగా డీప్గా వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ ఒక్కసారి పోయిండు, మళ్ళీ ఒక్కసారి వచ్చిండు, ఇంకా అప్పుడు కంటిన్యూ చేస్తారు. లోపలికి వెళ్ళిండు, ఒక ప్లాస్టిక్ చైర్ తీసుకున్నాడు. పర్సనాలిటీ మంచిగా ఉంటుంది సార్ది. చైర్ తీసుకొని గోడకేసి కొడితే ముక్కలని చైర్. ఎవరిని ఏమనలే. వాళ్ళని ఎందుకు ముచ్చట్లు పెడుతురు, బెల్ అయింది కదా బై క్లాస్కి వెళ్ళాలని ఎవరిని అడగలే, ఎవ్వరు జోలికి వెళ్ళలే. తను తనది చైరు, తన చైర్ తీసుకొని గోడకేసి కొట్టి ఇరగొట్టిన అంతే. బా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనోళ్ళు అక్కడ బుక్స్ అక్కడ పడేసి ఉరికితే క్లాస్లకి. దాని ఎఫెక్టు ఇయర్ ఎండింగ్ వరకు బెల్ అయినప్పుడు వీళ్ళ కప్పులో టీ ఆఫ్ ఉన్న టీ కప్ అక్కడ పడేసి క్లాస్కి వెళ్ళేటోళ్ళు. అంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఎంత సింపుల్గా సాల్వ్ అయిపోయింది. రిక్వెస్ట్ చేసి బతంలాడుకోలే, పోతే 250 రూపాయల చైర్ పోయింది, బట్ ఇయర్ లాంగ్ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాడు సార్. సో అట్లాంటి మూమెంట్స్ ఉంటుండే ఆయన దగ్గర, అట్లాంటి స్టెప్స్ ఉంటుండే. అవన్నీ అకాడమిక్స్ అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్. అది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సార్ దగ్గర. ఒక్క వర్డ్ చెప్తా మోహిత్ సార్ గురించి, చాలా అద్భుతమైన వర్డ్ చెప్పిండు. అంటే జనరల్గా ఎవరైనా మనం విజ్ అయినప్పుడు విజ్ చేసేటటువంటి సందర్భంలో హాయ్ హలో అని చెప్పి సెకండ్ ఇస్తుంటాం. సార్ దానికి అగెనెస్ట్ అన్నట్టు, రాంగ్ కాన్సెప్ట్ అని చెప్తుండే. సో అలా ఇవ్వకూడదు భయ అని చెప్తుండే. ఎందుకు సార్ అంటే చెప్తుంటాడు అన్నట్టు, నమస్కారం పెట్టండి, ఇట్లా 2 చేతులు జోడించి నమస్తే పెట్టడం మంచిది, మన భారతీయ సంప్రదాయం, ఇట్ ఈస్ అవర్ కల్చర్, ఇలా మూవ్ అవ్వాలి, గొప్పగా లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళంతా ఇలానే వెళ్తుంటారు అని చెప్పి సార్ చెప్తున్నట్టు. అంటే ఎందుకు సార్ అట్లనే ఎందుకు వెళ్ళాలంటే ఒకరోజు మీనింగ్ చెప్పింది నాకు. స్టాఫ్ అందరిలో కూర్చున్నప్పుడు, స్టాఫ్ మీటింగ్ అప్పుడు నేను క్వశ్చన్ రేజ్ చేస్తే ఒక 10 minutes మస్తు చెప్పింది దాని గురించి సార్. నేను అందులో ఒక్క 1 minute చెప్తాను దాని గురించి. ఈ నమస్కారంలో ఉన్న అర్థం ఏంటంటే, లైక్ ఈ 5 fingers ఏంటంటే మన పంచభూతాలు.
ఇప్పుడు విశ్వం మొత్తం రన్ అయ్యేదంతా ఈ పంచభూతాలతో రన్ అవుతుంది. పంచభూతాలు లేకుండా ఈ ప్రపంచం అనేది, విశ్వం అనేది రన్ కాదు. సో ఈ 5 ఫింగర్స్, ద 5 ఫింగర్స్ కెన్ బి రిప్రజెంట్ ద పంచభూతాస్. ఈ పంచభూతాలను చూపిస్తాయి. రైట్, ఈ చేతికి ఈ చేతిని జోడిస్తాం, లగ్నం చేస్తాం. ఈ జోడించేది ఏంటంటే ఇట్ ఈస్ అవర్ హార్ట్, ఇది నా మనసు, నా హృదయం. ఎదుటి వ్యక్తికి నమస్కారం చేసే సందర్భంలో ఈ పంచభూతాల సాక్షిగా నా మనసుని, నా హృదయాన్ని దీనికి జోడించి లగ్నం చేసి, అయ్యా నీ లోపల నేను దేవుని చూస్తున్నా అనే గొప్ప అర్థాన్ని ఇస్తుందంట ఈ నమస్కారం. అట్ ద సేమ్ టైం ఆపోజిట్ పర్సన్ ప్రతి నమస్కారం చేయాలి. అంటే అతనికి కూడా మన లోపల దేవుడే కనపడుతుండు. అంటే మన ఇద్దరి మధ్యలో దైవత్వం అనే భావన ఉంది తప్ప శత్రుత్వం అనే భావన లేదు అనే గొప్ప అర్థాన్ని ఇస్తుందంట ఈ 2 చేతులు జోడించి పెట్టేటటువంటి నమస్కారం. ఇలాంటి నమస్కారం చూసా ఈరోజు మనం షేమ్గా ఫీల్ అవుతున్నాం, నవ్వుకుంటున్నాం, నమస్కారం పెట్టే వాళ్ళని కింద నుంచి మీ దాకా చూస్తున్నాం. ఎక్కడ పోతున్నాయి మన వాల్యూస్, ఎక్కడ పోతున్నాయి రోజులు, మన చదువు, మన సంస్కారాలన్నీ ఎక్కడ పోతున్నాయి, మన భారతీయ సనాతన ధర్మం ఎటువైపు తీసుకెళ్తుంది. ఒక్కసారి చూస్తే వింటుంటే బాధ అనిపిస్తుంది ఈ టీచింగ్ ఫీల్డ్లో. బట్ ఐ గోట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సార్ దగ్గర ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఆ రోజు నేను నేర్చుకున్నా. 1 ఇయర్ తర్వాత నెక్స్ట్ హైదరాబాద్కి వచ్చిన. చెప్పాను కదా, నాకు నా లైఫ్ మీద నాకు ఖతర్నాక్ క్లారిటీ ఉంటుంది, పిచ్చ క్లారిటీ ఉంటుంది. ఏంటంటే చదువుకోవాలి, చదువు అయిపోయిన తర్వాత ఒక 1-2 ఇయర్స్ జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఇమ్మీడియట్లీ మ్యారేజ్ చేసుకోవాలి, ఆ నెక్స్ట్ ఇమ్మీడియట్లీ ఓన్ ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళిపోవాలి. ఇది నేను 10 ఇయర్స్ బ్యాక్ నా మైండ్లో నేను రాసుకున్నటువంటి స్కెచ్ ప్లాన్. సో ఆ ప్లాన్లో భాగంగానే ఇమ్మీడియట్లీ మ్యారేజ్ చేసుకొని శంషాబాద్లో గౌతమి జూనియర్ కాలేజ్ అని చెప్పి స్టార్ట్ చేశాము. కుమారస్వామి సార్ అని మా పార్ట్నర్ ఉండే. జస్ట్ 36 ఫస్ట్ బ్యాచ్ 36 స్టూడెంట్స్తో కాలేజ్ని స్టార్ట్ చేశాం. ఎందుకు ఈ కాన్సెప్ట్ చెప్తున్నా అంటే, ఆ చిన్న ఏజ్ నాకు అసలు 22 ఇయర్స్ ఐ థింక్ అప్పుడు నా ఏజ్. ఆ ఏజ్లో మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఒక మంచి మెసేజ్ ఇస్తాను ఈ సందర్భంగా, చాయిస్ వచ్చింది కాబట్టి. ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి యూత్ ఏం ఆలోచిస్తుందంటే, చదువుకోవాల్సిన టైంలో ఎంజాయ్ చేస్తున్నారు, లైఫ్ని మస్తు ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీగా చూద్దాంలే జాబా. దీంట్లో ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది, పేరెంట్స్ కొంతమంది సపోర్ట్ ఉంటుంది. పేరెంట్స్ సపోర్ట్ లేకపోయినా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వాని కెరీర్ వానికి గుర్తుకు రావట్లేదు, వాని లైఫ్ వానికి అర్థం కావట్లేదు. ఎంజాయ్ అనేది ఒక్కటే మైండ్లో ఫిక్స్ చేసుకొని లైఫ్ని జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో లైఫ్లో ఏదో ఒక రోజు వస్తుంది, వాడు బతకాలి, వాని కాలంలో వాడు నిలబడాలి. ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు లైఫ్ గురించి ఆలోచిస్తారు. అరే నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. సో కింద మీద వాడి జాబ్ చేస్తున్నారు. జాబ్ చేసి ఒక 28, 29, 30, 31, 32కి వచ్చినప్పుడు మ్యారేజ్ గురించి ఆలోచించి అప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాను. అప్పుడు మ్యారేజ్ చేసుకొని పోనీ మళ్ళీ ఎంబడే పిల్లల్ని అంటారంటే, లేదు అరే ఇప్పుడే మ్యారేజ్ అయితే లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, కొన్ని రోజులు ఎట్లా మంచిగా ఉంటుంది అని చెప్పి ఫీలింగ్ అని చెప్పి ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ తీసుకొని 2-3 ఇయర్స్ తర్వాత పిల్లలని అంటున్నారు. సో అప్పుడు వచ్చిన కిడ్స్ మ్యాక్సిమం ఇప్పుడు మనం తింటున్నటువంటి ఈ ఫుడ్ వాట్ ఎవర్ దట్, ఈ పొల్యూషన్ కావచ్చు, 40 ఇయర్స్ కాగానే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ప్రతి ఒక్కరిలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 45 నుంచి నీ పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయి. చిన్నగా బీపీ, షుగర్, ఈ హెల్త్ ఇష్యూస్ అని 50 అయిపోగానే వాళ్ళ లైఫ్ ఆల్మోస్ట్ ఎక్కడికో పోతుందని. అంటే నేనేమంటున్నానంటే 35, 36 ఏజ్ ఉన్నప్పుడు నీకు కిడ్స్ బయటకు వచ్చినప్పుడు, కిడ్స్ అప్పుడు నీ లైఫ్లోకి ఎంట్రీ అయినప్పుడు, వాళ్ళు 10th క్లాస్కి వచ్చినప్పుడు ఒకసారి ఇమాజినేషన్ చేసుకో, నీ ఏజ్ ఆల్మోస్ట్ 50కి దగ్గరగా రీచ్ అయ్యి ఉంటావు. సో అప్పుడు పిల్లలు మంచి ఏజ్లో ఉంటారు, యాక్టివ్ ఉంటారు. పిల్లలు నీ దగ్గర వచ్చి, డాడీ మనం కొద్దిగా జాలీగా అట్లా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, కొద్దిగా అట్లా వెళ్ళేసి వద్దామంటే, లేదు బేటా నాతోటి కాదు, నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మీరు వెళ్ళిరండి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరితో వెళ్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో నువ్వు మనసులో కుమిలి ఏడుస్తావు, బాధపడతావు. బట్ ప్రాపర్ గైడ్ చేయలేవు, వాళ్ళ వెంపడి వెళ్ళలేవు, వాళ్ళని దగ్గర నుంచి చూసుకోలేవు. బికాజ్ ఆఫ్ నీ ఏజ్, నీ బాడీ నీకు సపోర్ట్ చేయదు. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నావు. వాళ్ళు కూడా 1-2 సార్లు అడుగుతారు, తర్వాత పోర ముసలాడ కూర్చో, నా లైఫ్ నేను చూసుకుంటా అని చెప్పి. సో వీళ్ళ పిల్లల లైఫ్ డ్యామేజ్ అవుతుంది, ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఎండ్ ఆఫ్ ది డే. సో నేనేమంటున్నా, ఇది కాదు, దిస్ ఇస్ అ రాంగ్ వే. చదువుకో, నీ చదువు ఎంత చదువుకోవాలనుకుంటున్నావు, ఏం చదువుకోవాలనుకుంటున్నావు, ఎండ్ ఆఫ్ ది డే చదువు అయిపోయింది కదా, ఇమ్మీడియట్లీ జాబ్ చేయనుగా, ఎయిదర్ ప్రైవేట్ సెక్టర్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్, ఏదో ఒక జాబ్ చేసుకో, ఏదో ఒక నీ ఓన్ బిజినెస్ అని స్టార్ట్ చేసుకో. జాబ్లను చేయనుగా, షాత్ అయితే దమ్ము ఉంటే ఏదో ఒక జాబ్ అని కొట్టు, గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్. జాబ్ కొట్టినవా, ఒక 2 ఇయర్స్ జాబ్లో కొంత మనీ ఎర్న్ చేసుకో, సంపాదించుకో, ఇమ్మీడియట్లీ నెక్స్ట్ మ్యారేజ్ చేసుకో. ఆ నెక్స్ట్ ఎంబడే పిల్లలను కనేసేయాలి. పిల్లలను కనడం వలన అడ్వాంటేజ్ ఏంటంటే, నీ పిల్లలు 10th క్లాస్, 8th, 9th, 10th ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు నువ్వు కూడా వాళ్ళతో చిన్న ఏజ్లో ఉంటావు, యాక్టివ్ ఉంటావు. ఒక ఫాదర్ సన్లా కాకుండా, ఫాదర్ డాటర్లా కాకుండా ఫ్రెండ్స్లా ఉంటారు మీరు.
సో యాజ్ ఎ ఫ్రెండ్గా వాళ్ళ ఆలోచనలు మనం షేర్ చేసుకోగలుగుతాం, వాళ్ళ థింగ్స్ మనకు అర్థమవుతాయి, వాళ్ళ ఫీలింగ్స్ మనకు అర్థమవుతాయి, వాట్ ఈస్ ద రాంగ్, వాట్ ఈస్ ద రైట్, వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయగలుగుతాం, వాళ్ళ లైఫ్ని మనం సెటిల్ చేయగలుగుతాం, కరెక్ట్ ట్రాక్లో తీసుకువెళ్ళగలుగుతాం. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఇది చాలామంది యూత్కి ఇది ఎందుకు అర్థం కావట్లేదు అనేది నాకు మైండ్లో ఎప్పుడు ఆ క్వశ్చన్ ఉంటుండే అన్నట్టు. బట్ ఎనీవే నా లైఫ్లో నేను దాన్ని సక్సెస్ చేసుకున్నా, యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేసుకున్నా, సక్సెస్ చేసుకున్నా, రీచ్ అయినా. ఒక్కోసారి అంటుండే మా దోస్తులు, ఈ మధ్యలో రీసెంట్గా పెళ్ళిళ్ళు అవుతుంటే ఎప్పుడన్నా మా పాపను కూడా తీసుకొని పెళ్ళికి పోతే, అరే మామ నీకు దండం పెడతాడా, మీ పాపను తీసుకొని రాకరా, నువ్వు ఒక్కరిని రారా అని చెప్తుండేవాళ్ళు. అరే ఆమె నన్ను ముసలడం అనుకుంటుంది రా, నువ్వు రాకరా అని చెప్తుండే. ఇట్లా నవ్వొస్తుండేది. బట్ ఎనీవే హ్యాపీ. నేను అనుకున్న నా గోల్, నా లైఫ్ని ఏ విధంగానే సరే సక్సెస్ చేసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూ జర్నీ ఎలా అయితే మొదలు పెట్టానో దాన్ని అలాగనే తీసుకొని వెళ్తున్నా. బై గాడ్, ఆ భగవంతుడు ఆశీస్సులు నాకు అద్భుతంగా ఉన్నాయి అనుకుంటా ఎప్పుడు కూడా. నేను నేర్చుకున్న నా లైఫ్లో ఏదైతుందో దాన్ని ఇంప్లిమెంటేషన్లో ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేస్తూ వస్తున్న తల్లి. చాలా బాగా చెప్పారు సార్. అసలు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది ప్రతి ఒక్క స్టెప్. ఎవరైనా మీకు ఏదైనా మాట అన్నప్పుడు ఆ మాటని తీసుకొని దాన్ని మీరు ఒక మోటివేషన్గా మలుచుకుంటూ ప్రతి ఒక్క స్టెప్లో ఎదుగుతూ వచ్చారు. వాళ్ళది మీరు చేయలేరు అన్నప్పుడు నేను అది ఎందుకు చేయలేను అని వాళ్ళతో వాదించకుండా మీరు అది చేసి వాళ్ళకి చూపించడం చాలా ఇన్స్పైరింగ్గా ఉంది సార్.